టీశాట్ గురుకుల ఉద్యోగ గైడ్ కార్యక్రమానికి స్వాగతం. ఈ కార్యక్రమంలో మనము పీజీటీ టీజీటీ పేపర్ 3కి సంబంధించినటువంటి గణితము అంటే మ్యాథమెటిక్స్ కాంటెంట్పై చర్చా కార్యక్రమం నిర్వహించబడుతుంది. కాబట్టి అభ్యర్థులందరూ గమనించవలసినటువంటి విషయం ఏమిటంటే టీవీ పైన స్క్రోల్ అవుతున్నటువంటి యొక్క నెంబర్ను చూసి మీకేమైనటువంటి సందేహాలు ఉన్నట్లయితే ఆ సందేహాలు నివృత్తి చేసుకోవచ్చు. ఈ కార్యక్రమంలో భాగంగా మన స్టూడియోలో విషయ నిపుణులు ఉన్నారు. ఆ విషయ నిపుణులు ఒకసారి మీకు పరిచయం చేస్తాను. మనకు హైదరాబాద్ నుంచి శ్రీ పీడిఎల్ గణపతి శర్మ గారు వచ్చారు. వారు ఒక 24 సంవత్సరాల నుంచి వారు పనిచేస్తున్నారు, ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నారు. అదేవిధంగా వీరు టెక్స్ట్ బుక్ రైటరు, టీచర్ మోడల్స్ కూడా డెవలప్ చేశారు. అదే వివిధ కాన్ఫరెన్స్లో పాల్గొన్నారు. అదేవిధంగా వీరికి ఐసీటీ పై కూడా చక్కటి పట్టు ఉన్నది. వీరు ఈ మధ్య మన తెలంగాణ ప్రభుత్వం వాళ్ళు ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి మన ఊరు మనబడి కార్యక్రమంలో ఐఎఫ్బి ఇంటరాక్టివ్ ప్యానల్ బోర్డు పైన వారు స్టేట్ రిసోర్స్ పర్సన్గా వారు వ్యవహరిస్తున్నారు. గణపతి శర్మ గారు, స్వాగతం అండి ఈ కార్యక్రమానికి. నమస్తే. ఈరోజు మనం యాక్చువల్గా పీజీటీ టీజీటీకి సంబంధించినటువంటి గణితమైనటువంటి అనుమానాలను మనము తీర్చవలసిన అవసరం ఉన్నది సార్ ఈ కార్యక్రమంలో. కాబట్టి వాటిని దృష్టిలో ఉంచుకొని అసలు మొట్టమొదట ఈ తెలంగాణ అది గురుకుల్ నియామక పరీక్షలో అసలు పరీక్షా పత్రాన్ని ఏ విధంగా వాళ్ళు అంటే హౌ టు ప్రిపేర్ ద క్వశ్చన్ పేపర్, సో దానిపైన మీ యొక్క ఇన్సైట్స్ అవి వివరణ ఇవ్వవలసిందిగా కోరుతున్నాను. సో ఇన్ జనరల్ వెన్ ఎవర్ వీ ప్రిపేర్ ఫర్ ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామ్, the first thing that is needed is proper planning. Yes. And before going for planning, they have to go for the SWOT analysis. Naturally, you people will get it out. What is that SWOT? So first you have to estimate yourselves. What is your strength and what is your weakness? And at the same time, it is equally true that we have to think about our opportunities and threats. In general, we may get a doubt. మనకి ఏమి థ్రెట్స్ ఉంటాయి, ఏంటి థ్రెట్స్ ఏముంటాయి ఇందులో అని ఒక డౌట్ రావచ్చు. ఓకే, మనం అభ్యర్థులుగా ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకుని లక్ష్యం వైపు పనిచేసేటప్పుడు ఏంటంటే మొట్టమొదట మనకి ఏ అధ్యాయాల మీద ఎక్కువ పట్టు ఉంది, ఏమి సిలబస్ ఉంది, ఏ అంశాల మీద మనకి మంచి అవగాహన ఉంది, ఇవి మన యొక్క స్ట్రెంగ్త్ను సూచిస్తాయి. అదేవిధంగా ఏ అధ్యాయాల మీద మనకి ఇంకా మనం పట్టు సాధించాల్సి ఉంది అనేది అవసరం ఉంది అనేటటువంటిది సూచించేది మన యొక్క వీక్నెస్ని సూచిస్తుంది. ఇంకా ఆపర్చునిటీస్ అంటే ఏంటంటే మనకి దగ్గరలో ఏమి లైబ్రరీ ఉంది, లేదా ఫ్రెండ్స్ దగ్గర దానికి సంబంధించిన ఏం మెటీరియల్ ఉంది, ఏది ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు, ఇవన్నీ కూడా మనము ఆపర్చునిటీస్ అని చెప్పుకోవచ్చు. ఇంకా జనరల్గా థ్రెట్స్ అంటే ఏంటంటే మనకి ఈరోజు రేపు మొబైల్ వాడకం అనేది సర్వసాధారణం అయిపోయింది. మనకి తెలియకుండానే మన మైండ్ మొబైల్ గురించి ఆలోచిస్తూ ఉంటుంది. సో ఎప్పుడైతే మనము ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తున్నామో ఆ ప్రిపరేషన్ టైంలో మొబైల్ని కంప్లీట్గా దూరంగా పెట్టడం అనేది చాలా అత్యవసరం. అంటే బికాస్ ఆఫ్ దీస్ ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ అన్నోటిసబుల్లీ వీ లూజ్ అవర్ ఫోకస్. కాబట్టి మొట్టమొదటి ఈ అంశాలని మనము విశ్లేషించుకుని అకార్డింగ్లీ వీ హ్యావ్ టు ప్రిపేర్ ఎ ప్లాన్. ఈ ప్లాన్లో కూడా మనం ఏంటంటే ఎప్పుడు కూడా సాధారణంగా అభ్యర్థులందరూ చేసే పని ఏంటంటే గంటల తరబడి విరామం లేకుండా ప్రాక్టీస్ చదువుతూనే ఉంటారు. దీనికి నేను 5:1 రూల్ అని చెప్తాను. ఈ ప్రిపరేషన్కి మనము 5:1 అనేటువంటి ఒక రూల్ని ఫాలో కావాలి. అయితే సాధారణంగా ఇక్కడ మళ్ళీ 5:1 రూల్ అంటే ఏంటి సార్ అని అంటే యాజ్ పర్ సైకాలజీ ఆల్సో వీ హ్యావ్ టు ప్రిపేర్ ఎట్ రెగ్యులర్ ఇంటర్వెల్స్ అండ్ ఇన్ బిట్వీన్ వీ హ్యావ్ టు గివ్ సమ్ గ్యాప్. ఎస్, వీ కెనాట్ గో ఫర్ ఏ కంటిన్యూస్ స్టడీ. అంటే 5:1 ఏంటంటే ఒక 50 మినిట్స్ మన ప్రిపరేషన్ అయిన తర్వాత ఒక 10 మినిట్స్ మనము గ్యాప్ ఇవ్వాల్సి ఉంటుంది. ఈ రకంగా జరిగినప్పుడు ఏం జరుగుతుందంటే మనము ఏదైతే ప్రిపేర్ అవుతున్నామో ఈ ప్రిపేర్ అయిన అంశాలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా మన మైండ్లో సెటిల్ కావడానికి కొంచెం టైం పడుతుంది. ఆ 10 నిమిషాల విరామ సమయంలో మన మైండ్లో మనం నేర్చుకునే అంశాలు ఒక క్రోనలాజికల్ ఆర్డర్లో ఒక సిస్టమేటిక్ వేలో దాంట్లో సెటిల్ అవుతాయి. అంటే ఇట్ ఈస్ ఆల్మోస్ట్ లైక్ మేకింగ్ ద లేయర్స్. అగైన్ వీ గో ఫర్ నెక్స్ట్ కైండ్ ఆఫ్ ప్రిపరేషన్.
ఇంకొకటి ఏంటంటే సాధారణంగా అభ్యర్థులు చేయవలసినటువంటి విషయం ఏంటంటే ఈ ప్రిపరేషన్ ఎప్పుడైతే చేస్తున్నారో ప్రిపేర్ అయ్యేటువంటి సందర్భంలో ఖచ్చితంగా ఈరోజు ఏవైతే అంశాలని మనం చేర్చుకున్నాం అంటే కంటిన్యూస్గా ప్రిపరేషనే కాకుండా మధ్య మధ్యలో టైం దొరికినప్పుడు ఒక హాఫ్ అన్ అవర్ అలాగా ఈరోజు నేను ఏం నేర్చుకున్నాను అనేది కూర్చుని వాళ్ళకి వాళ్ళు చెప్పుకోవడం లేదా మననం చేసుకోవడం అనేది జరగాలి. ఇది చాలా ముఖ్యమైనటువంటి అంశము. అభ్యర్థులంతా కూడా ఎప్పుడైతే ఈ రకంగా మననం చేసుకుంటారో వాళ్ళకి ఈ అంశాల మీద పట్టు ఎక్కువగా వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. చాలా చక్కగా వివరించారండి. ఇప్పుడు మనము యాక్చువల్గా మీరు ఎగ్జామినేషన్ ఎలా ప్రిపేర్ కావాలి అంటే ప్రతి అభ్యర్థి కూడా ఈ విధంగా ఫాలో అయినట్లయితే ఆ నియామక పరీక్షలో తప్పనిసరిగా విజయం సాధించే అవకాశం ఉంటుంది. సో గణపతి శర్మ గారు, దీనికి సంబంధించినటువంటి ఈ పరీక్ష యొక్క స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ స్కీమ్ ఎలా ఉంటుందో ఒకసారి వివరించండి. ఇక్కడ ఈ పరీక్ష అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ మనం ముఖ్యంగా గమనించాల్సింది ఏంటంటే ఇక్కడ మీరు స్క్రీన్ మీద చూసుకున్నట్లయితే మీకు చాలా క్లియర్గా కనిపిస్తుంది. మనకి దీంట్లో 3 పేపర్లు ఉంటాయి. మొదటి పేపరు జనరల్ స్టడీస్కి సంబంధించి ఉంటుంది. రెండవది కంటెంట్ అంటే మనం మ్యాథమెటిక్స్ ఎగ్జామ్ కాబట్టి మ్యాథమెటిక్స్ సంబంధించిన పెడగాజీ ఉంటుంది. మూడవ పేపరు మ్యాథమెటిక్స్ కంటెంట్ మీద ఉంటుంది. ప్రతి పేపర్లోనూ కూడా 100 MCQలు ఇవ్వబడతాయి. ఈచ్ MCQ క్యారీస్ 1 మార్క్. అంటే 100 ప్రశ్నలు 100 మార్కులు. ఇలాగా 300 ప్రశ్నలుంటే 300 మార్కులకి పరీక్షను నిర్వహించబడుతుంది. అయితే దీని యొక్క డ్యూరేషన్ అంటే ఒక్కొక్క పరీక్షకి ఒక్కొక్క పేపర్కి ఉండే డ్యూరేషన్ ఎంత అంటే 2 అవర్స్. అంటే 100 ప్రశ్నల్ని 120 మినిట్స్ 120 నిమిషాల్లో వాళ్ళు సాధించవలసిన అవసరం ఉంటుంది. 100 ప్రశ్నలు సాధించాలి. అంటే ఇక్కడ స్పీడ్ అండ్ యాక్యురసీ అనేది కూడా మేజర్ రోల్ ప్లే చేస్తుంది. సో థ్యాంక్ యూ సార్. యాక్చువల్గా ఇప్పుడు మనము ఎగ్జామినేషన్ స్కీమ్ ఆఫ్ మీరు చెప్పారు, చాలా చక్కగా చెప్పారు. అయితే దీంట్లో నేచర్ ఆఫ్ క్వశ్చన్స్ ఎలా వస్తాయి అంటే ప్రశ్నల యొక్క స్వభావం ఎలా ఉంటాయి? ఇక్కడ మనము చూసుకున్నట్లయితే ఇక్కడ జనరల్గా వ్యాస్ట్ సిలబస్ ఉంటుంది. అంటే మనం ఆ ఉన్నటువంటి సిలబస్ని మొత్తాన్ని కవర్ చేయడం కోసమని సాధారణంగా ఏం చేస్తారంటే లాజికల్ బేస్డ్ కానీ ఎనలిటికల్ బేస్డ్ కానీ లేదా ఇప్పుడు ఉదాహరణకి చూడండి విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఆర్ ట్రూ అంటే ఈ క్రింది వాటిలో ఏది సత్యము అని కానీ లేదా విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్ నాట్ ట్రూ అని కానీ అంటే అక్కడ ఏమవుతుందంటే వాళ్ళు అనలైజ్ చేసుకోగలగాలి. అదే రకంగా స్టేట్మెంట్ 1 స్టేట్మెంట్ 2 అని ఇస్తారు. స్టేట్మెంట్ 1 స్టేట్మెంట్ 2లో బోత్ ఆర్ ట్రూ ఆర్ స్టేట్మెంట్ 1 ఈజ్ ట్రూ 2 ఈజ్ ఫాల్స్ ఆర్ 1 ఈజ్ ఫాల్స్ 2 ఈజ్ ట్రూ ఆర్ బోత్ ఫాల్స్ ఈ రకంగా అడగడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా మ్యాచింగ్ని కూడా ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. అంటే పార్ట్ ఏ పార్ట్ బి ఇచ్చిన తర్వాత A1 B2 C3 D4 ఇలాగా మనకి కాంబినేషన్స్లో ఆప్షన్స్ ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. ఇంకా మోర్ ఓవర్ మనం చూసుకున్నట్లయితే ఎక్కువ ప్రశ్నల్ని కనెక్షన్ టైప్లో అడిగే అవకాశం ఉంటుంది. ఒక చాప్టర్తో ఇంకో చాప్టర్ లింక్ చేస్తాం. ఇంకొక చాప్టర్ ఎందుకంటే మనకు ఉన్నటువంటి మన ప్రశ్నల సంఖ్యని మనకు ఉన్నటువంటి భావనల్ని మనం చూసుకున్నట్లయితే ఎక్కువ అంశాలు మనకి కవర్ కావాలి అనుకున్నప్పుడు డైరెక్ట్ క్వశ్చన్స్ కన్నా కూడా కనెక్షన్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఎక్కువగా ఉండేందుకు అవకాశం ఉంది. మనం గత ప్రశ్న పత్రాలని మనం విశ్లేషించుకున్నట్లయితే పరిశీలించుకున్నట్లయితే సుమారుగా ఒక 60 to 70% క్వశ్చన్స్ ఇంటర్మీడియట్ సిలబస్ మీద ఫోకస్ చేయడం జరిగిందండి. ఒక 30 to 40% మాత్రమే మనకి స్కూల్ సిలబస్ నుంచి ఉన్నాయి. కానీ ఈ స్కూల్ సిలబస్ మీద పట్టు లేకుండా డైరెక్ట్గా మనము ఆ ప్రశ్నలు సాధించలేము. ఆ రకంగా ఒక రకమైనటువంటి ఆ కంటిన్యూటీని కనెక్టివిటీని సెట్టర్స్ దృష్టిలో పెట్టుకోవడం జరిగిందండి. కాబట్టి అభ్యర్థులందరూ గమనించవలసినటువంటి విషయం ఏంటంటే ప్రశ్నాపత్రంలో ప్రశ్నలు అనేవి ఇప్పుడు మామూలుగా మనం హై స్కూల్ స్థాయిలో నుంచి ఇంటర్మీడియట్ స్థాయికి వరకు విస్తరించి ఉన్నాయని చెప్పారు, వారు పరిధి ఉందని చెప్పారు. కాబట్టి ఆ ప్రశ్నలు కూడా ఏమిటంటే సిలబస్ను మనం ఆధారంగా చూసుకున్నట్లయితే సిలబస్ చాలా ఎక్కువగా ఉంది కాబట్టి ఆ సిలబస్ను మొత్తం విస్మరించకుండా అంటే మొత్తం కూడా సిలబస్ను కన్సిడరేషన్ చేసుకొని ఆ హై స్కూల్ స్థాయిలో ఉన్నటువంటి ప్రశ్నలను అదేవిధంగా ఇంటర్మీడియట్ స్థాయిలో ఉన్నటువంటి ప్రశ్నలతో లింకప్ చేస్తూ అంటే కనెక్టివ్ చేస్తూ మనకు ప్రశ్నలు ఇవ్వడం జరుగుతుందని చెప్పారు, చాలా చక్కగా చెప్పారు. కాబట్టి అభ్యర్థులందరూ దీనికి జాగ్రత్తగా గమనించాలి. కాబట్టి అన్ని చాప్టర్ల పైన సరి అయిన అవగాహన పొందాల్సిన అవసరం ఉందని చెప్పి మన శర్మ గారు ఇప్పుడు చెప్పడం జరిగింది. ఇప్పుడు దీనికి సంబంధించినటువంటి సిలబస్ ఏ రకంగా రూపొందించబడింది, సిలబస్ ఎలా ఉంది అంటే యాక్చువల్గా ఏ ఏరియాస్ మీద మొట్టమొదట సిలబస్ ఏర్పరచడం జరిగింది సార్? సిలబస్ని మనము ముందర అంటే డీప్గా ఎనాలిసిస్ చేసి ముందర మొట్టమొదటిగా అసలు ఏ అంశాలు పొందుపరిచారు మనం చూసుకున్నట్లయితే
నెంబర్ సిస్టమ్స్ అనే దాని మీద నెంబర్ సిస్టమ్ 1 నెంబర్ సిస్టమ్ 2 అని పెట్టి ఉంచడం జరిగింది. అదేవిధంగా మనకి పర్సంటేజెస్ అండ్ సెట్స్. పర్సంటేజెస్ అంటే జనరల్గా పర్సంటేజ్ ఇన్ డైలీ లైఫ్ సిచ్యువేషన్స్, డే టు డే లైఫ్ కనెక్ట్ చేసుకుంటూ ఉంటాయి. అదేవిధంగా ఫండమెంటల్స్ ఆఫ్ ఆల్జీబ్రా, జామెట్రీ, కోఆర్డినేట్ జామెట్రీ, కాన్సెప్ట్ ఆఫ్ లోకస్ అండ్ స్ట్రెయిట్ లైన్స్, మెన్సురేషన్, అదేవిధంగా మనం స్టాటిస్టిక్స్ అండ్ ప్రాబిలిటీ ఉంటుంది, ట్రిగనామెట్రీ ఉంటుంది. అంటే ఈ అంశాలన్నీ మనం తీసుకున్నట్లయితే సుమారుగా మనము 8th క్లాస్తో మొదలు పెట్టుకుంటే 8th, 9th, 10th ఇంటర్మీడియట్లో ఫస్ట్ ఇయర్లో ఉండేటువంటి ఆల్జీబ్రా, ట్రిగనామెట్రీ, వీటికి సంబంధించిన కోఆర్డినేట్ జామెట్రీ, వీటికి సంబంధించినటువంటి చాప్టర్స్ అన్నీ కూడా ఇంక్లూడ్ అయి ఉన్నాయనేది మనం ఎక్కువగా గమనించవచ్చండి. ఓకే ఓకే సార్. అదేవిధంగా మనకేంటంటే మీరు చెప్పినట్లు ఇప్పుడు మనం కోఆర్డినేట్ జామెట్రీ ప్రత్యేకంగా తీసుకున్నట్లయితే లోకల్స్ నుంచి మొదలయ్యి అది యాక్చువల్గా కానిక్ సెక్షన్ వరకు అంటే మనం డీప్ గా సిలబస్ లో పోయినప్పుడు మనం డిస్కస్ చేసుకోవచ్చు. కాబట్టి ఇప్పుడు మీరు ఒకసారి నెంబర్ సిస్టమ్ మీద ఏ సబ్ టాపిక్స్ మీద మనకు ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంటుంది సార్? ఇక్కడ మీరు గమనించుకున్నట్లయితే నెంబర్ సిస్టమ్ మీద 2 రకాలు పెట్టారు, నెంబర్ సిస్టమ్ 1, నెంబర్ సిస్టమ్ 2 అని. ఈ నెంబర్ సిస్టమ్ 1 ఏంటి, నెంబర్ సిస్టమ్ 2 ఏంటి అని మనం చూసుకున్నట్లయితే జనరల్గా నెంబర్ సిస్టమ్ 1లోకి వచ్చినప్పటికీ మనకి మొట్టమొదటి ఏంటంటే డిఫరెంట్ నెంబర్ సెట్స్, అంటే న్యాచురల్ నెంబర్స్, హోల్ నెంబర్స్, ఇంటీజర్స్, రేషనల్స్, ఇర్రేషనల్స్, రియల్ నెంబర్స్, కాంప్లెక్స్ నెంబర్స్, ఈ నెంబర్ సిస్టమ్స్. నెక్స్ట్ వాటి మీద బేసిక్ ఆపరేషన్స్ ఆర్ ఫండమెంటల్ ఆపరేషన్స్. దాని మీద మనం జనరల్గా ఏంటంటే ఎప్పుడైతే మనకి డివిజన్ వచ్చిందో ఆ డివిజన్ని బేస్ చేసుకుని డివిజిబిలిటీ రూల్స్ గురించి మాట్లాడాల్సి వస్తుంది. అదేవిధంగా దానికి ఎక్స్టెన్షన్ ఏంటంటే డివిజన్ ఆల్గారిథము, యూక్లిడ్స్ డివిజన్ ఆల్గారిథము, ఇవన్నీ కూడా కంటిన్యూషన్ అండి. అంటే వీ కెనాట్ సెపరేట్ దెమ్. అంటే ఈ బేసిక్ ఆపరేషన్స్ నుంచి గ్రాడ్యువల్గా దానికి కంటిన్యూషన్ లీడింగ్ పోయిందనమాట. అంటే ఇప్పుడు మనం ఎప్పుడైతే టైప్స్ ఆఫ్ నెంబర్స్ మాట్లాడామో టైప్స్ ఆఫ్ నెంబర్స్ తర్వాత ఏం మాట్లాడుతున్నామో అందులో బేసిక్ ఆపరేషన్లో ఒకటి డివిజన్ బేస్ చేసుకుని డివిజన్ ఆల్గారిథం ఉంటుంది, దాన్ని బేస్ చేసుకుని యూక్లిడ్స్ డివిజన్ ఆల్గారిథం ఉంటుంది, దాని తర్వాత ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ ఆర్ ఫండమెంటల్ థియరమ్ ఆఫ్ అర్థమెటిక్ అంటే ఈ ఫండమెంటల్ థియరమ్ ఆఫ్ అర్థమెటిక్ దాన్ని బేస్ చేసుకుని ఏంటంటే క్లాసిఫికేషన్ ఆఫ్ నెంబర్స్ అంటే టర్మినేటింగ్ డెసిమల్ ఆర్ నాన్ టర్మినేటింగ్ రికరింగ్ ఆర్ నాన్ టర్మినేటింగ్ నాన్ రికరింగ్. అంటే మనం ఒక ఫ్రాక్షన్ లేదా ఒక రేషనల్ నెంబర్ని ఒక నెంబర్ని చూడగానే అది టర్మినేటింగా, నాన్ టర్మినేటింగ్, రికరింగా అనేది గుర్తుపట్టడం, ఇవన్నీ కూడా మనకి దీని కిందకి తీసుకోవడం జరిగింది. అదేవిధంగా ఏంటంటే డివిజిబిలిటీ రూల్స్లో మధ్యలో నెంబర్స్ మిస్ చేసి వాటి బదులు ఆల్ఫాబెట్ పెట్టడం. అంటే జనరల్గా డివిజిబిలిటీ రూల్స్లో మనము 7, 11, మనకి 8th క్లాస్లో ప్లేయింగ్ నెంబర్స్లో ఉంది, ప్లేయింగ్ నెంబర్స్లో ఇవన్నీ కూడా కాన్సెప్ట్ చూడాలి. అందుకే నేను మీకు చెప్పిందన్నమాట 8వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ దాకా ఉండే సిలబస్లో ఉన్న అంశాలన్నింటినీ కూడా మనము వీటిలో చూడవచ్చు. ఓకే, ఇక్కడ మీరు ఒకసారి స్క్రీన్ మీద చూడండి. చూసుకుంటే ఇక్కడ వాళ్ళు ఇచ్చినటువంటి సిలబస్లో ఏముంది గమనించండి. కౌంటింగ్ ఆఫ్ నెంబర్స్, ఫండమెంటల్ ఆపరేషన్స్, టైప్స్ ఆఫ్ నెంబర్స్ మనం చెప్పుకున్నాం. అంటే న్యాచురల్ నెంబర్స్, హోల్ నెంబర్స్ ఇవన్నీ వస్తాయి. ఈ నెంబర్ సిస్టమ్స్ వచ్చిన తర్వాత మనకి టైప్స్ ఆఫ్ నెంబర్స్ అని అంటే ఈవెన్ అండ్ ఆడ్, ప్రైమ్ అండ్ కాంపోజిట్, ఇలాంటివన్నీ కూడా మనకి పార్ట్ అండ్ పార్షియల్, కో ప్రైమ్స్, ట్విన్ ప్రైమ్స్, ఈ రకమైనవన్నీ కూడా ఇందులోకి వస్తాయి. ఇంకా ఏంటంటే మ్యాథమెటికల్ యూనిట్స్ అండ్ కన్వర్షన్స్ ఉంటాయి. ఇంకా మనం చూసుకున్నట్లయితే ప్రాబ్లమ్స్ ఆన్ సర్ట్స్ అంటే ఇట్ ఈస్ ఇర్రేషనల్ నెంబర్స్ కంటిన్యూషన్, మనకి సర్ట్స్ ఎక్స్టెన్షన్ అనమాట. సర్ట్స్ ఆపరేషన్, అగైన్ ఆపరేషన్స్ ఆన్ సర్ట్స్. ఇక్కడ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, మనము లైక్ రేషనల్ నెంబర్స్ వచ్చినప్పటికీ సమ్ ఆఫ్ 2 రేషనల్ నెంబర్స్ ఈజ్ ఆల్వేస్ ఏ రేషనల్ నెంబర్. వీ సే దట్ ఇట్ ఈస్ క్లోజర్ ప్రాపర్టీ అండర్ ఎడిషన్. అదే మనము సర్ట్స్లోకి వచ్చినప్పటికీ వీ కెనాట్ సే దట్ సమ్ ఆఫ్ 2 సర్ట్స్ ఈజ్ ఆల్వేస్ ఏ సర్డ్. Maybe may not be. Maybe or may not be. And because it is not always true, we cannot say that it holds closure property. అంటే ఇలాంటి మైన్యూట్గా ఉండే అంశాలు ఏవైతే ఉంటాయో వాటి మీద అభ్యర్థులు చాలా దృష్టి పెట్టాలండి. అంటే దాని ప్రిపరేషన్ చేసినప్పుడు ఇంకొకటి ఏంటంటే ప్రధానంగా జరగాల్సినటువంటిది తప్పనిసరిగా ప్రతి అభ్యర్థి కూడా ఓన్గా నోట్స్ ప్రిపేర్ చేసుకోవాలండి. చాలా చాలా అవసరం. మనం సాధారణంగా ఏమవుతుందంటే ప్రస్తుతానికి నోట్స్ తీసుకొని రాస్తూ ఉండాలి. ఇప్పుడు ఏంటంటే రకరకాల అంశాలు ఉంటాయి, వీటన్నిటిని నా దగ్గర ఈ 3 బుక్లు ఉన్నాయి, 4 బుక్లు ఉన్నాయని అనుకుంటారు. కానీ ఏ బుక్లో చదువుతున్నా ఏం చదువుతున్నా కూడా అందులో ఉండేటువంటి కీలకమైన అంశాలు, కీలకమైన భావనలు ఏవైతే ఉన్నాయో వాటిని అన్నింటినీ కూడా ఒక దగ్గర నోట్ మేకింగ్, దిస్ ఇస్ కాల్డ్ నోట్ మేకింగ్ అనేది జరగాలి. అది జరిగినప్పుడు ఏమవుతుందనంటే చాలా సులభంగా అభ్యర్థులు ఎగ్జామ్ టైంలో వాటిని రివైజ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది.
ఇంకా మనం ఆల్రెడీ చెప్పుకున్నట్టుగా డివిజిబిలిటీ రూల్స్, ఇంకా పైథాగరన్ ట్రిప్లెట్స్. ఈ పైథాగరన్ ట్రిప్లెట్స్ మీద కూడా కొన్ని క్వశ్చన్స్ ఉంటున్నాయి. ఇక్కడ నాకు ఒక సందేహం అండి, ఇప్పుడు మనం సర్ట్స్ కూడా డిస్కస్ చేశారు కదా, మనము ఈ సర్ట్స్ ను మనం 9th క్లాస్లో మనం ఇంట్రొడ్యూస్ చేయడం జరిగింది. అవునండి. మన SCERT టెక్స్ట్ బుక్స్ ప్రకారం. అయితే దాని ఎక్స్టెన్షన్ తీసుకున్నట్లయితే మనకు 9th క్లాస్లో స్క్వేర్ రూట్ కూడా మనం డిస్కస్ చేసాం. అవును. ఈ స్క్వేర్ రూట్ కాకుండా క్యూబ్ రూట్, ఫోర్త్ రూట్ వచ్చేటువంటి అవకాశం కూడా ఉంటుందండి? ఎస్. అంటే ఇక్కడ మనం ఏంటంటే స్క్వేర్కి వచ్చినప్పుడు పెర్ఫెక్ట్ స్క్వేర్ అండ్ స్క్వేర్ రూట్ అంటున్నాం, క్యూబ్ అండ్ క్యూబ్ రూట్ అంటున్నాము. ఇప్పుడు వెన్ ఇట్ ఈస్ నాట్ ఎ పర్ఫెక్ట్ క్యూబ్, వెన్ యూ గో ఫర్ ఇట్స్ క్యూబ్ రూట్, ఇట్ ఈస్ ట్రీటెడ్ ఎస్ ఎ సర్డ్. అదే విధంగా అలాగే వీ కెన్ ఎక్స్టెండ్ ఇట్ ఫర్ ఫోర్త్ రూట్స్, ఫిఫ్త్ రూట్స్ అండ్ సో ఆన్. అదే విధంగా ఇప్పుడు రేషనలైజింగ్ ఫ్యాక్టర్ అనేది కూడా మనకు ఒక అంశం ఉంది. అంటే ఇక్కడ ఇచ్చినటువంటి సిలబస్లో మనం చూస్తే బ్రాడర్గా ఉంది. అంటే మైక్రో లెవెల్కి వెళ్ళినప్పుడు ఏంటంటే మనకు రేషనలైజింగ్ ఫ్యాక్టర్స్ కూడా వస్తుంది కాబట్టి వాటికి సంబంధించిన సమస్యలు వచ్చే అవకాశం కూడా ఉంటుందండి. ఎస్. ఇక్కడ రేషనలైజింగ్ ద డినామినేటర్ లేదా రేషనలైజింగ్ ద న్యూమినేటర్, ఇక్కడ మనం ఆ నేమ్ను బట్టి మనం అర్థం చేసుకోవచ్చండి. What do we mean by rationalizing the numerator, rationalizing the denominator? Means already we have some irrational number in the denominator. సాధారణంగా ఏమనుకుంటారంటే డినామినేటర్ ని ఎప్పుడు రేషనలైజింగ్ చేయాలనుకుంటారు. No sir, not necessarily needed. Even we can rationalize the numerator sometimes, rationalize the denominator. Whenever we have some irrational number, we try to make it like a rational number in the denominator. Okay. That's why we are calling it rationalizing the denominator. Likewise, we can rationalize numerator also. Okay. Related to these rational numbers, even we get it out. Suppose if we go for the definition of P by Q. So if we do not understand what is the actual meaning of rational number, if suppose we feel that every number which is in the form of P by Q is a rational number, right? Suppose if I give x by x plus 1. X by x plus 1. Right. Is it a rational number? How could we say that? Yes, because this is the X needs to be discussed, defined. Conceptual thing. Yeah. Right? Likewise, even we can say root 2 by 3. Root 2 by 3. Yes. So that's why if we observe, it is in the form of P by Q. And providing some conditions. Yes. Simply speaking, mathematics is purely conditional based. Right, until sir. And unless Absolutely all the conditions we understand and we can apply it somewhere, it is of like... థ్యాంక్ యూ సార్, చాలా చక్కగా మీరు చెప్పారు. అదేవిధంగా నెంబర్ సిస్టమ్ 2లో ఉన్నటువంటి ఒక అంశాలు ఏంటివి? ఓకే, అదే మనం నెంబర్ సిస్టమ్ 2కి వచ్చినప్పటికీ మనం జనరల్గా చూసుకున్నట్లయితే నెంబర్ సిస్టమ్ 2 అనేది మెయిన్గా ఫోకస్ ఏంటంటే ప్రోగ్రెషన్స్ అండి. అంటే ప్యాటర్న్స్, ప్రోగ్రెషన్స్ అనే వాటిని నెంబర్ సిస్టమ్ 2గా కన్సిడర్ చేయడం జరిగింది. దాంతోపాటు ఏంటంటే గివింగ్ సమ్ రిలేషన్ బిట్వీన్ నెంబర్స్ అండ్ గ్రాఫ్స్. ఓకే. And as we discussed earlier, squares, square roots, cubes, cube roots, and also in this the other topics that are included are ratios, compound ratio, inverse ratio, then proportions. In proportions also again we can see direct proportion, inverse proportion, or sometimes even we use mixed proportion. Okay, when this comes under proportion concept, proportionality. And I'll say these are the things like main focus is on progressions, patterns, and then square roots, and then proportion, ratios, proportions, and all these concepts. And these questions, if we observe especially, again you see, just look at the screen. This is one of the questions that were given in the previous papers. So here you can see that 4 consecutive terms of arithmetic progression are given. Their sum is divisible by. Here this is what I stressed earlier. You observe this. Yes, connection. How they will connect different concepts in this. Algebra. Here they mixed algebra, progressions, divisibility rules. Divisibility. 3. Okay, 3 different concepts were mixed. Yes. Okay. Yes, so absolutely. This is what I am talking about, because we cannot expect a straight direct question from one simple concept or one simple idea. Yes. Okay. So until and unless we are familiar with all the concepts related to that, we cannot go for such type of questions. Yes. So even the participants, whoever are aspirants, we can say they should keep an eye on such kind of questions. Yes. They need rigorous practice. That means more emphasis should be laid on only connection type of problems and application type of problems. Yes, but remember sir, when we are going for connection type of questions, each individual concepts, when we are strong, then only we can deal with the application part more smoothly and comfortably. అంటే మనం ఎప్పుడైతే ఈ ఇండివిజువల్గా ప్రతి కాన్సెప్ట్ మీద మంచి పట్టు ఉంటుందో అప్పుడు మనము
వాటి యొక్క కనెక్షన్స్ లేదా మీరు అన్నట్టు అప్లికేషన్ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ చాలా కాబట్టి ఇప్పుడు మీరు చెప్పిన ప్రకారం ఏంటంటే మనకు ప్రశ్న అనేది డైరెక్ట్గా వచ్చే అవకాశం చాలా తక్కువగా ఉంటుంది. కాబట్టి ప్రశ్న అనేది ఒక చాప్టర్ని లేదా ఒక 3-4 చాప్టర్లు కానీ 3 సబ్ కాన్సెప్ట్స్ కానీ కనెక్ట్ చేసి ప్రశ్నలు ఇచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుందని మీరు చెప్తున్నారు. ఓకే సార్, ఇంకా కంటిన్యూ చేయండి సార్ ఈ విషయం. ఇప్పుడు ఇదే నెంబర్ సిస్టంలో ఇందాక మనం రేషియోస్ అన్నాం, ఇక్కడ గమనించండి అగైన్ స్క్రీన్ మీద చూసుకున్నట్లయితే ఇది కూడా మనకి ఓల్డ్ పేపర్లో కనిపించే క్వశ్చన్. ద ప్రెజెంట్ శాలరీస్ ఆఫ్ A, B and C ఆర్ ఇన్ ద రేషియో 1:3:5. If the difference between the salaries of B and C after they obtain annual increments of 10%, 15% and 20% respectively is rupees 10,200, then A's new salary is. ఇక్కడ కూడా మీరు చూసుకున్నట్లయితే చూడండి, రేషియోస్ కాన్సెప్ట్, పర్సంటేజెస్ కాన్సెప్ట్, పర్సంటేజ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఇంక్రిమెంట్. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది పర్సంటేజ్ అనేది ఇట్ ఈస్ లైక్ ఎ టూల్ ఆర్ వీ కెన్ కాల్ ఇట్ ఎన్ ఆపరేటర్. On which number we are applying, accordingly it changes. Yes. So 50% of 100 if you take, it is not same as 50% of 1000. Yes, obviously. It is not same as 50% of 10,000. So 50% is like an operator. On which number we are applying, accordingly it changes. So again, as I said earlier, here you can see the beauty, the connectivity for ratios and then percentages and day-to-day life situation. All the three things are mixed in this. Yes. Okay. Such type of questions there is much more scope. కాబట్టి ఇప్పుడు అందరు కూడా అస్పిరెంట్స్ ఏం చేయాలంటే, ఇప్పుడు ఏదైతే మనం మీరు తీసుకున్నటువంటి రెఫరెన్స్ ఇందాక సార్ చెప్పారు చాలా చక్కగా, మనకు చాలా రకరకాల రెఫరెన్స్ పుస్తకాలు కాకుండా ఏదో ఒక రెఫరెన్స్ పుస్తకంలో ముఖ్యంగా ఈ కనెక్షన్ టైప్కి సంబంధించిన ప్రశ్నలు బాగా సాధన చేస్తే ప్రశ్నలు మాకు చాలా ఫెమిలైజ్ అయ్యే అవకాశం ఉంటుంది ఎగ్జామినేషన్. అంతే కదండి? ఎస్ సార్. నెక్స్ట్ కంటిన్యూ చేయండి సార్. ఈ మనకి నెక్స్ట్ టాపిక్ వచ్చి థర్డ్ టాపిక్ పర్సంటేజెస్ ఇన్ డైలీ లైఫ్ సిచ్యువేషన్స్ అండ్ సెట్స్. ఓకే. Actually percentages means almost we can say it is like arithmetic, like profit and loss, simple interest, compound interest, discount, all these things are even calculation of VAT. Yes. All these things are included in this. And sets is one of the more and more important ideas or the concepts. So does it come under modern algebra? Yeah, it is under modern algebra, and moreover it has connectivity with like when we are going for the problems related with probability. Yes, absolutely correct. This is very much helpful. Yes, yes. And even when we go for combinations, combinatorics, exactly, in that also we come across these ideas. Sets concepts. Sets concepts are used. So in so many occasions we come across. The beauty of this is even when we discuss about locus. Locus is basically based on the idea of sets. Like when we have a strong idea of sets, it is easy to understand locus. A set of points only. Yeah. In a plane. Yeah. Following some geometrical conditions. Yes. So the beauty is when you impose more and more conditions, the set will become smaller and smaller. Exactly. Because when you are keeping more conditions are to be satisfied or need to be satisfied, so naturally the set will become smaller. That's how it goes, right? Even in these sets we can see complement of a set, properties, operations, cardinality, the relation n of A union B is equal to n of A plus n of B minus n of A intersection B. So that means it may not be restricted to 2 sets, or it may be extended for more than 2 sets also. Yeah, there is a possibility. There is a possibility. There is a possibility. Okay, in general maximum 3, they cannot go for more than 3. But if you observe even while coming to unions and all also, when they discuss the properties, one more type of thing that you can see is generalizations. So instead of restricting themselves only for 1, 2 or 3, they may give it for union of n equal to 1 to 100 sets A1, A2, etc. A100. Instead of saying simply they say union of n is equal to 1 to 100 AN. Means we have to understand that it is A1 union, A2 union, etc. union A100. It is all about notations, right? When we are familiar with the notations, then it is easy to understand them. And even in this, as we discussed earlier, you can see complex numbers and the basic operations on complex numbers. And when we are talking about complex numbers, naturally we should know real part and imaginary part, and absolute value, and as we discussed earlier, combinatorics. Yes, yes. Regarding to the complex numbers, actually what you said,
even absolute value. Yes, Absolute absolute value value is nothing is, but modulus of a yes, modulus. modulus of a complex number. Exactly. And simple. Yes. And also the modulus of even operations on what you said, operations on complex numbers Complex also. numbers. Next, how to represent this complex number on an organ plane. Yes. It may not be given, but sometimes the question may be asked. Yeah. And also some problems related to the locus of even including locus also may be given. Given. What you have discussed, locus. Locus can be connected to the even these vectors as well as for even for this 3D geometry, which leads to 3D geometry. Actually, we as well as complex numbers. Actually, that is what we have to understand. How one equation, the same equation, in algebra, how do we deal with when we are going for two-dimensional geometry? What does it mean? And when we Cartesian go for three-dimensional geometry, yes, this is Cartesian form. Cartesian form. And when we go for three-dimensional geometry, that is spatial geometry, related to space. Yes. In that, how these equations refer and they are reflected. Even polar form also, polar equation also. Yes. So it will differ. All these things we should have clarity. Yes. And even we can see the statements and types of proofs. Statements in the sense like tautology, contradiction. Tautology means the statement which is always true. Yes. And contradiction means which is always false. Okay. Conjunction, disjunction, implication, by implication. These are all the types of different types of statements. That means even this it may be useful for even geometrical proofs also while doing the geometrical proofs. As a matter of fact, whenever we prove the theorems, all the theorems which we are taking are like conditional statements. Conditional statements. So if and then if is the statement that is followed by like what is the given data, or that is what we call hypothesis, and then statement is actually the conclusion. So thank you, sir. Actually, dear aspirants, you not get any confusion. So regarding this mathematical statements means actually it is conjunction and disjunction, and also even that conditional statements, and also biconditional, tautology, and as well as the contradiction. These examples and you need to practice more. So what, as for the our Sarma Gari suggestions, we need to follow like this. Definitely you will do the problems based on these mathematical statements also. So as far as complex numbers are concerned, better follow intermediate textbooks. Yes. So better in Telugu Academy textbooks, that's enough actually. Even Telugu Academy, even objective type questions, the question bank may be referred. The better, that is my suggestion as for your suggestion also. So please continue, sir. Next. Yeah, actually as we discussed earlier, percentages, now you can see one previous question, sir. It is given like this. Look at the screen. Like it is given, if a number is increased by 30% and then decreased by 30%, then the net percentage of change in that number is. Here we can see, as this is what I discussed earlier, percentage is like a tool or operator. When you increase, the number will change. Again, decrease you are applying on that number. Changed number you are applying. So we should be careful about such type of questions. Same problem may be given under profit and loss also. Yes. So 30% profit, and whereas 30% is loss. Yeah. Then what will be the net percentage? Actually, in all these things, the basic, that is what I'm saying, the basic idea or basic concept is the same. Yes. But the way of questioning may differ. Yes. So if we understand that core idea, then we can implement it in different situations. Okay. That's how it goes. As you said, right, you can see one of the questions related to the complex numbers. Let A, B be complex numbers and mod Z is equal to 1. That is absolute value of Z is 1. Then the value of modulus of AZ plus B by BZ plus A. Yes, sir. Here this is one more problem related with the absolute value and complex numbers. And also in that one, Z bar is there. Z bar means conjugate of a conjugates are given. Yes. Yes. So that is what I'm saying. Means you should know what is a complex number. Yes. What is its modulus? And also conjugate of a number. All these things they should know. And also the modulus of Z1 by Z2 in the form of Z1 by Z2 only. That is mod Z1 by mod Z2. These concepts are to be applied in order to crack this problem. We can see that no question is like a direct simple question with one sentence. Every time this is what. So it is not a direct problem. Yes. It's not a direct problem. Okay. Now then in general, when we go for the next part, that is the algebra part. In algebra, like as we see, always we start with or begin with like variables and constants. Of course,
what we have to understand here is, in number system whatever we learn, the same thing we are learning it using the tools of algebra, right? There actually we are going for more and more about generalizations. The main strength of algebra is generalizations and giving formulae. In mathematics, like in number systems, whatever the number patterns we study, for that we can give one formula for some generalization using algebra. In this mainly first we talk about algebraic expressions. In algebraic expressions again operations, and then from that we move ahead to polynomials. In polynomials again we go for division of polynomials, and there again we can see division algorithm and factorization of polynomials and all these concepts. And again further if we see, we can go for equations. While coming to equations, we have linear equations like cubic equations, quadratic cubic equations we say, and of course sometimes even we go for biquadratic equations. In intermediate, also. that's yes, included. Okay. It is all like an expert. And moreover we can talk about the graphical representations of these things. And in this one more is we discussed about linear equations, cubic equations and all equations, not only equations. Sometimes even we have to talk about inequations. Oh, wonderful, sir. Inequality also. Inequalities. Yes. And inequalities extension is linear programming problems. Yes. In day-to-day life, how do we apply the ideas of inequations in solving our day-to-day life situations? These are some of the things related to. Of course, even here in algebra, we talk about exponents, powers, and all. These are this is the broader outlook of the different concepts. So that means what you said earlier is absolutely correct here. The total syllabus is from high school as well as intermediate syllabus has been included here. Yes. And moreover here, as far as quadratic expressions is concerned, so major emphasis should be given on the theorems on quadratic expressions. Yes. So that deals with the sign scheme. Yeah. How does the actually the sign of the expression will changes accordingly, yes, the interval wise. Yes. And also the what you mean is the extreme values of even the quadratic expression also. Yeah. That is called maxima and minima values. Yeah. Though the maxima and minima is not there, some sort of questions may be asked on this one also. Is this correct? Actually, right? sir, maxima and minima values are also included in this. Okay. It is also a part and parcel of syllabus. Part and parcel of this one. Yeah. That is algebraic. It is there, algebraic instead of calculus, algebraic treatment will be given. Yeah, algebraic treatment will be given for maxima and minima values using related to quadratic expression. Yes. And even binomial theorem is included, induction, binomial theorem. Even we can see matrices, finding the determinants. These are all a part and parcel. Like you can see every time it is. Sir, I have one doubt regarding the binomial theorem. Yeah. Please, could you elaborate more about the binomial theorem? So, what are the subtopics are there? Yeah, actually, while coming to binomial theorem, focus is on coefficients. Yes. What is the sum of even and odd coefficients? Oh, and yes, all. sir, absolutely. Then correct. finding a specific term, so general term, and then even we can go for finding the coefficient of that specific term. So sometimes even the coefficient will be 0. Then what will be the value of n? Or when will k it happen? something x. Yeah, yes. k x, x power k, k Yes, plus absolutely 1 correct. something is given. Yes. At the time how it is to be treated. That means independent term and also some numerically greatest term. Yeah, yeah. And also moreover even some approximate values also. As far that means binomial theorem is defined for integral index. Yes. Sometimes. Yes, yes. Sometimes it may be a rational index also. Rational index. Negative power also sometimes it will come. So those expansions also need to remember the. Yeah, actually they have to practice all the things related to this binomial theorem, because again may not be exactly here in binomial theorem, but when they go for the extensions, again when they go for functions, these ideas are helpful there. Okay. When they deal with the functions, again they need these concepts. Okay. So thank you, sir. Actually, as far as the binomial theorem is concerned, as for the source suggestion, better to follow intermediate textbook. Yes. So as for the whatever syllabus is prescribed for the intermediate, go for the syllabus concept wise. So that means finding the number of terms, or finding the specific term, and finding the independent term, finding the coefficient, and finding the numerically greatest term,
and always and also some finding the even for approximate values. Yes. And expansions, so that means 1 plus x whole to the power of -1 and 1 minus x whole to the power of -1. So such they need to be concentrated. I mean to say that I understood the same thing itself only. So sir, next continue, sir. Yeah, actually as we discussed earlier, here you can see related to this, here you can see on the screen, you observe the system of equations 2x plus 5y plus 6z is equal to 0, x minus 3y minus 8z is equal to 0, 3x plus y minus 4z is equal to 0 has a non-trivial solution if, so that what is the condition under which we get a non-trivial solution? Yes, yes. Okay, of course here k is specified, it is a non-zero real number. Yes. So again you can see the system of equations from pair of equations to system of, at a school level we study only pair of equations. When we go for +1 level, we come across this system of equations. Exactly, sir. Trivial solution means x is equal to 0, y is equal to 0, z is equal to 0. So non-trivial solution means x and y and z are in terms of k. Yeah. They have given. Yeah. So that means that the aspirants need to be written in terms of how could they write x value and y value, z value in terms of k. Am I correct? Yes, yes. Yes, sir. K can be any non-zero real number. Yes, k does not equal to 0. Absolutely. K is not equal to 0. K is not equal to 0. K may be any real number other than 0. Yeah. Again you can see here one more problem. This is related with matrices, determinants and properties of triangles. Yo, great. This is one more thing you can see. If determinant of a square plus 1, a square a, b square plus 1, b square b, c square plus 1, c square c is equal to 0. That value is 0. Then what is the condition that you can apply and what can we obtain for the relation between a, b and c? Based on that we have to see, is it like a, b, c, do they become the sides of any right angle triangle or sides of isosceles triangle or sides of any triangle in general, or two sides and one diagonal of any rectangle? That means concept of the even triangle should be familiarized with that one. Yeah, actually this is the beauty of mathematics, like where you can see every time you can see the question, no question is left like directly find the determinant or find this. It is not like that. Every time you can see some kind of connectivity for the questions. So that means as per your this question, even the matrices and determinants are included in the syllabus, part and parcel of the syllabus. Yeah, determinants is also part and parcel, of and syllabus. Properties of triangles also we should be familiar with. Okay, sir. As I have one doubt regarding this one. Yes, sir. So matrices, what are the topics are involved in the matrices? Actually, while coming to matrices in intermediate level, earlier it was in class 10th also. 9th and 10th also. Yeah, yes. But now it is only in intermediate level. Yes. And we have different types of matrices like symmetric matrix, Q-symmetric, and adjoint matrix, det matrix, and how to determine and what is the inverse of a matrix, that is very and important. how to solve the equations, Cramer's rule, Gauss-Jordan rule, and so different items are there in that. Yes, sir. But actually on every concept, what is the idea, why we are doing this, and what ultimately we do expect. Here even you observe the statements, sir, in the options, the sides of any right angle triangle, two sides and one diagonal of any rectangle, both are more or less, I feel both are same. You observe there, like for a rectangle, if you consider like length and breadth and diagonal, yes, it's like two different sides and one diagonal. It is almost like the sides of any right angle triangle Either only. A is equal to B, or B is equal to C, or C is equal to A. So they have to understand what kind of thing is given. Yes. So option 1 and after option 4 more or less are the same. Distractors have. Yes. So we can analyze that. Array, what kind of thing is given in what way? Like even when we study, just simply don't think that even a rectangle, you can see that it is the combination of two right angle triangles. Okay, so two congruent triangles, when they are joined or attached, we get a rectangle. If we understand such kind of concepts, then it will be easy. Okay. Thank you, sir. Continue, sir. Yeah. Now the next topic that is specified is geometry. Actually, while coming to this geometry part, as usual, first we go for the basic terms like point, line segment. These are all the basic geometrical ideas. Okay. After these basic geometrical ideas, we go for lines and angles.
While coming to lines, again you can see lines which belong to the same plane, which does not belong to the same plane, that is coplanar and non-coplanar. And how many points are needed to define a plane, how many points are needed to define a line, how many things are needed, what are concurrent lines, coincident lines, different kinds of things we can see. And of course plane geometry or Euclidean geometry is dealt with axioms. Actually it is axiomatic approach. So what are the axioms, what are the postulates, so whenever we talk about Euclidean geometry, immediately even we have to talk about non-Euclidean geometry. That is what actually, as you said earlier, afterwards we study about conic sections. Yes. Non-Euclidean geometry, we talk about spherical geometry, hyperbolic geometry, parabolic geometry and all. They are all part and parcel of. And non-Euclidean geometry at the initial stage, and afterwards with algebra flavor is added, they are treated like conic sections. Okay, and now further in this you can see broadly speaking polygons and circles. Again, while coming to polygons, we have to talk about triangles, quadrilaterals and all. And again in triangles, if we go deep, the types of triangles based on sides, based on angles, properties related to in and around, and even quadrilaterals also. And while coming to circles, major thing is like the focus will be on what are the things like major segment, minor segment, and then we have to talk about the relation between angle, central angle and subtended angle. Of course we know that central angle is twice subtended angle, but the participants or the aspirants should understand when can we say it is central angle, when can we say that it is subtended angle, what is the relation between them. Sometimes they will give subtended angle and they will be asked to find central angle, or central angle is given and subtended angle. Okay, and most of the times we are talking about only when the point is on the circle. What happens if the point is beyond the circle or when the point is inside the circle? That means position of the point. Position of the point. Then suppose the same diameter I am taking AB, one circle is existing. If I join the endpoints of the diameter to any point on the circle, the angle is 90 degrees. Yes. That everyone knows. Of course we in general in school books at school level it is given like angle in a semicircle is a right angle. That is but in probability I have seen one question earlier. Like suppose the point is inside the circle. So means endpoints of diameter of a circle are joined to any point inside the circle. Then what will be the angle? What can we say about that? Okay. Or if the point is taken outside or beyond the circle in the plane, some point is chosen, and the endpoints of diameter are again joined to that. Then what kind of angle is formed? So means you can see sometimes acute angle is formed and sometimes it is obtuse angle. So based on these minute concepts we have to focus. Like some probability questions can be framed on that. Yes. And even you can see comparison of geometrical figures. You see, first we studied about individual figures like triangles, quadrilaterals, based on sides, based on angles, classification. అదే విధంగా ఇప్పుడు మనకు సిమిలర్ ట్రయాంగిల్స్ కూడా వస్తాయి కదా సార్. దీంట్లో సిమిలర్ ట్రయాంగిల్స్ లో ఎట్లాంటివి ఉంటాయి? Yeah, actually that is what I am going to talk about, sir. Individual polygons, individual triangles based on sides, angles, that is like we are studying about one particular geometrical figure. And these congruency, similarity, these are all come under comparisons. Like there we are trying to compare one triangle with another triangle, right? Or one quadrilateral with another quadrilateral. So when both are having same dimensions like angles and sides, then we say they are congruent. ఇప్పుడు జనరల్ గా ఉన్నటువంటి ఒక ఉద్యోగార్థులకు అంటే ఇప్పుడు వాళ్ళకు aspirants కి ఏముంటుందంటే డౌట్, ఇప్పుడు మనకు జనరల్ గా థీరమ్స్ అనేవి మన 7th క్లాస్ నుంచి స్టార్ట్ అయినాయి జామెట్రీలో. 7th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు థీరమ్స్ ఉన్నాయి. సో ఈ థీరమ్స్ ను అప్లికేషన్స్ ఏమైనా వస్తాయా పరీక్షలో? అంటే యాక్చువల్గా ఏంటంటే వాళ్ళు థీరమ్ యాజ్ ఇట్ ఈస్గా కాకుండా థీరమ్ యొక్క అప్లికేషన్ రూపంలో ఇప్పుడు ఏంటంటే వాట్ కండిషన్, దీస్ ఆర్ ఆల్ కండిషనల్ బేస్డ్. ఈవెన్ ఫర్ ఎగ్జాంపుల్ యూ టేక్ బీపీటీ, బేసిక్ ప్రొపోర్షనాలిటీ థీరమ్. వాట్ ఈస్ బేసిక్ ప్రొపోర్షనాలిటీ థీరమ్? If any line is drawn parallel to one side of a triangle, then it divides the other two sides in the same ratio, or we can say in proportion. ఓకే, అంటే ఇప్పుడు మీరు ఆ థీరమ్స్ అన్ని కూడా నేర్చుకోవాలంటారు. దాని యొక్క అప్లికేషన్స్ కూడా నేర్చుకోవాలి దాంతో పాటు. అంటే థీరం అనేది ఒక సొంత మాటల్లో చెప్పగలగాలి,
దాన్ని మనం ఎట్లా ప్రాబ్లమ్స్ లో అప్లై చేయాలని నేర్చుకోవాలి, అంతే కదా. యాక్చువల్లీ వాట్ హ్యాపెన్స్ ఈస్, అంటే మనం చాలాసార్లు చూసుకున్నట్లయితే థియరమ్ని ఎప్పుడు కూడా డైరెక్ట్గా థియరమ్ లాగా ఇవ్వరండి. ఎందుకంటే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఎంసీక్యూలోకి వచ్చినప్పటికీ అది ఇంక్లూడ్ అవుతుంది. అంటే ఇప్పుడు మనం ఏంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు సిమిలారిటీ ప్రూవ్ చేయాలి. సిమిలారిటీ ప్రూవ్ చేయాలి అన్నప్పుడు వాట్ ఎవర్ ద ఎర్లియర్ కాన్సెప్ట్స్ యూ లెర్న్ లైక్ వర్టికల్లీ ఆపోజిట్ యాంగిల్స్ ఆర్ such kind of things are included. Parallel lines, corresponding angles are equal, alternate angles are equal. All those concepts, like when you are proving somewhere, they will give some diagram. How are they similar? Whether they are similar or not? What is the criterion for similarity? కాబట్టి మీరు చెప్పిన ప్రకారం ఏంటంటే ఇప్పుడు ఈ సర్కిల్స్ ని తీసుకొని మళ్ళీ మనం ఇంటర్మీడియట్ లో ఉన్నటువంటి సర్కిల్స్ కూడా మనం కనెక్ట్ చేసుకోవాలి. అంటే ఇంటర్మీడియట్ లో మనం డీల్ చేసే విధానాన్ని మీరు చెప్పిన కార్టీజియన్ ఫామ్ వస్తుంది. అంటే అక్కడ మనకు సెంట్రల్ ఫామ్ ఒకటి వస్తుంది, ఇంకొకటి మనకు స్టాండర్డ్ ఫామ్ వస్తుంది, ఇంకోటి జనరల్ ఫామ్ వస్తుంది. దాంట్లో కూడా మీరు చెప్పినట్టు ఇందాక మనము ద పొజిషన్ ఆఫ్ పాయింట్ అన్నాం కదా, అక్కడ కూడా పొజిషన్ ఆఫ్ పాయింట్ డిస్కస్ చేస్తాం. ఎలా డిస్కస్ పొజిషన్ ఆఫ్ పాయింట్. తర్వాత మనము సర్కిల్, ఒక జనరల్ సర్కిల్ ఈక్వేషన్ ఇచ్చినప్పుడు సెంటర్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి, రేడియస్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి. అదేవిధంగా ఏంటంటే మీరు ఇందాక ఒక విషయం చెప్పారు, ఇందాక 2 సర్కిల్స్ గురించి కూడా డిస్కస్ చేశారు. అంటే ఈ 2 సర్కిల్స్ వాట్ ఇస్ ద పొజిషన్, రిలేటివ్ పొజిషన్స్ ఆఫ్ ద 2 సర్కిల్స్. అంటే ఆ 2 సర్కిల్స్ అనేవి ఎలా ఉంటాయి సార్, వాటి పొజిషన్స్ ఎలా ఉంటాయి? సో జనరల్గా ద 2 circles మే బి డిస్జాయింట్, మీన్స్ ద 2 circles ఆర్ సెపరేట్ ఉండొచ్చు, ఆర్ they may be overlapping, like or they may intersect at 2 points, okay, or they are orthogonal, means meeting at 1 point. Yes, okay, tangential to each other we can say. Okay. And actually here sir ఇక్కడ ఒక చిన్న డౌట్. ఇప్పుడు ఎప్పుడైతే సర్కిల్స్ 2 సర్కిల్స్ ఉన్నాయో వాటికి మనకి ఏంటంటే టాంజెంట్స్ డ్రా చేయొచ్చు. yes, కాబట్టి ఎన్ని రకాల టాంజెంట్స్ వచ్చే అవకాశం ఉంటాయి అసలు? ఒక సర్కిల్కు ఒక పాయింట్ నుంచి ఎన్ని టాంజెంట్స్ వస్తాయి? అదేవిధంగా 2 సర్కిల్స్ ఉన్నప్పుడు మనకు వచ్చే టాంజెంట్స్ యొక్క పేరేంటి, వాటి గురించి కొద్దిగా చెప్పండి సార్. యా, in general, suppose first let us talk about one circle situation. One circle, tangent means a line and a circle in a plane. Okay, so when the line, if we observe, it can cut the circle at 2 points. At that time we call that line secant. It may touch at 1 point, then we say it is a tangent. And sometimes the line is away from the circle. It is what we can say non-intersecting. Okay sir, non-intersecting. Okay, now like when the point is inside the circle, we cannot draw any tangent. Exactly, right? When it is on the circle, we can draw only 1 tangent. When it is outside, we can draw 2 tangents to a circle. Suppose if we take 2 tangents, say 2 circles, suppose we are considering. Yes, 2 circles separately, if there also like we have different conditions, like one circle is inside the other, or the 2 circles are intersecting at 2 points, or the 2 circles are meeting at 1 point, or the 2 circles are separate circles. These are all different possibilities. Like suppose one circle is inside the other, like at that time, suppose if you take any point, you can draw only 1 tangent. You cannot draw any common tangent for both circles. Okay. Because when you draw a line, if it cuts the inner circle, when it goes for the outer circle, it will become secant. Okay, thank you sir. ఇప్పుడు యాక్చువల్గా ఏంటంటే మీరు కానిక్ సెక్షన్ కూడా మాట్లాడారు. కానిక్ సెక్షన్ కూడా మాట్లాడారు. కాబట్టి కానిక్ సెక్షన్లో మేజర్గా మనకి ఏంటంటే లోకస్ను స్టడీ చేస్తూ లోకస్లో ఉన్నటువంటి యొక్క జనరల్ ఈక్వేషన్ తీసుకున్నట్లయితే అది ax² + 2hxy + by² + 2gx + 2fy + c = 0. కాబట్టి ఈ ప్లేన్లో ఇట్ రిప్రజెంట్స్ ఎనీ ఒక ఫామ్ రిప్రజెంట్ చేస్తుంది. ఇట్ మే బి ఏ పారాబోలా, ఇట్ మే బి ఏ ఎలిప్స్, ఇట్ మే బి that depends upon the value of E is equal to 1 or E eccentricity అక్కడ తెలుసుకోవాలి. based on that. కాబట్టి ఉద్యోగార్థులందరూ కూడా ఇది గమనించవలసిన విషయం ఏంటంటే యాక్చువల్గా వాట్ ఈస్ మెంట్ బై ద కానిక్ సెక్షన్. ఈ కానిక్ సెక్షన్ కూడా డీప్గా స్టడీ చేయండి. ఆ కానిక్ సెక్షన్ స్టడీ చేసేటప్పుడు మీరు మేజర్గా డివైడ్ చేసుకోండి. అంటే వాట్ ఈస్ ద పారాబోలా, సో పారాబోలాకు సంబంధించినటువంటి ఒక అంశాలు మొత్తం కూడా చర్చించుకోవాలి, అంతే కదండి. అదేవిధంగా ఇలిప్స్కు ఉన్న కండిషన్స్ ఏంటివి, ఇలిప్స్ కూడా అదేవిధంగా హైపర్బోలా, రెక్టాంగులర్ హైపర్బోలా ఇవి వస్తాయి. సో మేజర్గా మనము ఇవన్నీ దృష్టిలో పెట్టుకున్నట్లయితే కానిక్ సెక్షన్ కంప్లీట్ అవుతుంది. ఇప్పుడు మనకు ఇక స్టాటిస్టిక్స్ ఉన్నది సార్. స్టాటిస్టిక్స్లో ఏది కన్సిడర్ చేయాలి సార్? యాక్చువల్గా ఏంటంటే ఇక్కడ మనం బిఫోర్ గోయింగ్ టు స్టార్ట్ స్టాటిస్టిక్స్, ఐ వాంట్ టు యాడ్ 1 more పాయింట్. మీరు చెప్పిన దాంట్లో ఇంకొక పాయింట్ ఏంటంటే మనం జనరల్గా మనం తీసుకున్నట్లయితే
మనకి కోఆర్డినేట్ జామెట్రీలు అంతా కూడా అగైన్ వి స్టడీ జామెట్రీ ఓన్లీ. ఇక్కడ ఫస్ట్ అర్థం చేసుకోవాల్సింది అది ఆల్జీబ్రా. ఈ జామెట్రికల్ కాన్సెప్ట్స్ కి ఆల్జీబ్రా ఫ్లేవర్ వస్తుంది అంతే. సో మనం ఇక్కడ ఏవైతే జామెట్రికల్ కాన్సెప్ట్స్ నేర్చుకుంటున్నామో అగైన్ వీ కమ్ అక్రాస్ ద సేమ్ కాన్సెప్ట్. సో అంటే కోఆర్డినేట్ జామెట్రీ ఈజ్ నాట్ ఎ సెపరేట్ వన్. ఇదే కాన్సెప్ట్స్ ని ఇన్ టర్మ్స్ ఆఫ్ ఆల్జీబ్రిక్ టూల్స్ వీఆర్ లెర్నింగ్. అందుకని చెప్పాను నేను ఇందాక డిస్టెన్స్ కి చూడండి, డిస్టెన్స్ ఫార్ములా అంటే వీఆర్ ట్రైంగ్ టు జనరలైజ్ ద థింగ్స్. అక్కడ జనరలైజేషన్ అంటే ఆర్డర్డ్ పేర్స్. అదే మనము ఇప్పుడు మల్టీ డైమెన్షన్స్ తీసుకున్నప్పుడు దాన్ని ఎన్ టపుల్ అంటాము. ఎన్ టపుల్ అంటాము. సో ఓకే, ఈ రకంగా మనము ఇది చేయడం జరుగుతుంది. సో కోఆర్డినేట్ జామెట్రీ అనేది ఎక్స్టెన్షన్ ఆఫ్ జామెట్రీ అనుకోవచ్చు. ఇంకా ఇందులోనే మనం ఏంటంటే ఈవెన్ వీ కెన్ టాక్ అబౌట్, మనం ఇందాక చెప్పుకున్నట్టుగా స్ట్రైట్ లైన్స్, లోకస్ గురించి కూడా మాట్లాడాలి. కాబట్టి ఇప్పుడు ఏంటంటే 10th క్లాస్ లో ఉన్న జామెట్రీకి లోకస్ లింక్ చేసుకోవాలి, స్ట్రైట్ లైన్స్ లింక్ చేసుకోవాలి, అదే విధంగా సర్కిల్స్ లింక్ చేసుకోవాలి, కానిక్ సెక్షన్ కూడా అప్పుడు వాళ్ళకి కంప్లీట్ స్ట్రక్చర్ అంటే అదంతా అంటే ఇప్పుడు చెప్పిన మీ ప్రకారం ఏంటంటే ఈవెన్ ప్రాబబిలిటీ చాప్టర్ తీసుకున్నా కానీ ప్రాబబిలిటీ చాప్టర్ మనం 10th క్లాస్ తో లింక్ చేసుకుంటూ ఇంటర్మీడియట్ వచ్చేవరకు యాక్సిమెటిక్ అప్రోచ్ వస్తుంది. ఆ యాక్సిమెటిక్ అప్రోచ్ తో పాటు అక్కడ వచ్చేది ఏంటంటే మనకు థీరమ్స్ వస్తాయి. సో జనరల్ గా అడిషన్ థియరం అని ప్రాబబిలిటీ వస్తుంది, మల్టిప్లికేషన్ థియరం అని ప్రాబబిలిటీ వస్తుంది, ఇంకొకటి స్పెషల్ గా కండిషనల్ ఈవెంట్ వస్తుంది. ఆ కండిషనల్ ఈవెంట్ ఎప్పుడు ఇండిపెండెంట్ ఈవెంట్ అవుతుంది, డిపెండెంట్ ఈవెంట్స్ కూడా పెట్టుకొని వాటికి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ ట్రై చేయాలి. అవసరమైతే బేయిస్ థియరం కూడా చూసుకుంటే బాగుంటుంది. బేయిస్ థియరం అనేది ఉంటుంది కదా. అట్లే ఇంకొకటి మన ప్రాబబిలిటీలో మనకు ర్యాండమ్ వేరియబుల్స్ కూడా ఉంటుంది. సో నాకు తెలిసినంత వరకు ర్యాండమ్ వేరియబుల్స్ అనేది కొద్దిగా ఈజీ అప్రోచ్ లో ప్రాబ్లం అనేది ఈజీగా ఉండవచ్చు. ఇక మనకు బైనామియల్ డిస్ట్రిబ్యూషన్, పాయిజన్ డిస్ట్రిబ్యూషన్ ఇంక్లూడ్ కాలేదు. అయినప్పటికీ కూడా ఒక్కసారి ఒక 2 ప్రాబ్లమ్స్ దానికి సంబంధించిన చూసుకోండి. ఎందుకంటే మీన్ మోడ్ ఇచ్చినప్పుడు, మీన్ తర్వాత మనకు ద స్టాండర్డ్ డీవియేషన్ కానీ లేకపోతే వేరియన్స్ ఇచ్చినప్పుడు కానీ ఎన్ వాల్యూ, పీ వాల్యూ మీన్స్ ప్రాబబిలిటీ ఆఫ్ సక్సెస్, అదేవిధంగా క్యూ వాల్యూ అంటే ప్రాబబిలిటీ ఆఫ్ ఫెయిలియర్, ఇది కూడా వచ్చే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ సార్ ఇంకొకటి సార్ యాక్చువల్గా మీరు గమనించుకున్నట్లయితే స్టాటిస్టిక్స్ అండ్ ప్రాబబిలిటీలో మెజర్స్ ఆఫ్ డిస్పర్షన్ లో ఏంటంటే రేంజ్, స్టాండర్డ్ డీవియేషన్, ఈ కోఎఫిషియంట్ ఆఫ్ వేరియేషన్ ఇవన్నీ ఇంక్లూడ్ అయ్యాయి. అవును. కాబట్టి ఖచ్చితంగా బేస్ తో పాటు ఇవన్నీ కూడా ప్రాక్టీస్ చేయాలి. మళ్ళీ ఒకసారి చెప్పండి సార్. మనకి రేంజ్, క్వార్టైల్ డీవియేషన్, మీన్ డీవియేషన్, స్టాండర్డ్ డీవియేషన్ మనకు 10th లో లేదు. అవన్నీ కాకుండా కోఎఫిషియంట్ ఆఫ్ వేరియేషన్. ఓకే, మనకి ప్రాబిలిటీలోకి వచ్చినప్పటికీ ర్యాండమ్ ఎక్స్పెరిమెంటల్ ఈవెంట్స్, ఇందాక మీరు అన్నట్టుగా అడిషన్ అండ్ మల్టిప్లికేషన్ థియరమ్స్ ఆఫ్ ప్రాబిలిటీ వస్తాయి, ర్యాండమ్ వేరియబుల్స్ వస్తాయి. అంటే ఇక్కడ నేమ్స్ అన్ని ఇవ్వకపోయినప్పటికీ కూడా వాటి రిలేటెడ్ అన్ని థియరమ్స్ కూడా అభ్యర్థులు. థ్యాంక్ యూ. అదేవిధంగా మనకి ఏంటంటే ఫంక్షన్స్ అనేది ఒక స్పెషల్ చాప్టర్ తీసుకున్నప్పుడు మనం మొట్టమొదట మాడ్యులస్ ఆఫ్ ఏ రియల్ నెంబర్, దాంట్లో ఇన్ఈక్వాలిటీ కూడా మీరు చెప్పారు, ఈక్వాలిటీ ఇన్ఈక్వాలిటీ కూడా డిస్కస్ చేయాలి. అదేవిధంగా నెక్స్ట్ ఏంటంటే దానికి సంబంధించినటువంటి వాట్ ఇస్ ద మాడ్యులస్ ఆఫ్ ఏ రియల్ నెంబర్, అవసరమైతే స్టెప్ ఫంక్షన్ కూడా. ఇప్పుడు ఫంక్షన్స్ డీల్ చేస్తున్నప్పుడు హౌ మెనీ టైప్స్ ఆఫ్ ఫంక్షన్స్ ఉంటాయి అంటే ఆన్ టు ఫంక్షన్, వన్ టు వన్ ఫంక్షన్, బైజెక్షన్ అంటే ఇప్పుడు చాలా మంది కన్ఫ్యూజ్ అవుతారు. ఇప్పుడు ఫంక్షన్స్ ను మనం ఎలా ఇన్వర్స్ ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్స్ కూడా రిలేట్ చేయాలి అంటే ఇన్వర్స్ ఆఫ్ ఏ ఫంక్షన్ వచ్చినప్పుడే కదా మనకు ఇన్వర్స్ ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్స్ వచ్చేది. యాక్చువల్గా ఇంకొకటి ఏంటంటే బిఫోర్ గోయింగ్ ఫర్ దట్ ఇంకొకటి ఏమవుతుందంటే ఫస్ట్ ఫంక్షన్స్ లో మనకి ఏంటంటే డొమైన్ అండ్ రేంజ్, డొమైన్, కోడొమైన్, రేంజ్, వీటిది అర్థం కావాలి. ఎందుకంటే మనకి ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్స్ అన్ని కూడా మనం తీసుకున్నట్లయితే వాటి యొక్క డొమైన్, కోడొమైన్, రేంజ్ ని బట్టి మనకి మారిపోతూ ఉంటుంది. ఎస్ సార్, ఎందుకంటే మీరు చెప్పిన ప్రకారం ఏంటంటే ఆ కోడొమైన్ ను డొమైన్ రెస్ట్రిక్ట్ చేస్తేనే మనకు ఇన్వర్స్ డిఫైన్ అవుతుంది ఇది ట్రిగ్నోమెట్రీకి. కాబట్టి డెఫినెట్ గా ఫంక్షన్స్ మీద కాన్సన్ట్రేట్ చేసి తర్వాత ఇన్వర్స్ ట్రిగ్నోమెట్రిక్ గా నేర్చుకున్నట్లయితే క్వశ్చన్స్ కనెక్ట్ చేసే అవకాశం ఉంటుంది. రైట్ సార్, ఇప్పుడు మన ప్రేక్షకులకు మీ సజెషన్ ఏమిస్తారు? ఎగ్జామినేషన్ ఎట్లా ప్రిపేర్ కావాలి ఒకసారి ఫైనల్గా? యాక్చువల్గా ఆస్పిరెంట్స్ అందరికీ కూడా మరొకసారి ఆల్ ద బెస్ట్ చెప్తూ ఇక్కడ ప్రధానంగా గుర్తుపెట్టుకోవాల్సిన అంశాలు ఏంటంటే యాజ్ ఐ సెడ్ కంపల్సరీగా ఫస్ట్ మీ యొక్క స్ట్రెంగ్త్ని, వీక్నెస్ని స్వాట్ అనాలిసిస్ చేసుకోండి. దాని తర్వాత మీ ప్రిపరేషను ఒక టేబుల్ తయారు చేసుకోండి. ఈ ప్రిపరేషన్ చేసుకున్నాక దాని ఇంప్లిమెంటేషన్ ఈజ్ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్. అంటే మనం ఒక టైం టేబుల్ ప్రిపేర్ చేసుకున్నాక దాన్ని ఎగ్జిక్యూట్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. దాన్ని ప్రాపర్గా ఎగ్జిక్యూట్ చేయండి. డైలీ కూడా కంపల్సరీగా కీ పాయింట్స్ నోట్ చేసి పెట్టుకోండి. మీరు ఎప్పుడు కూడా ఈ ప్రిపేర్ అయ్యేటప్పుడు కూడా యాజ్ ఐ సెడ్ కంపల్సరీగా 5:1 రూల్ ఫాలో అవ్వండి. 50 minutes ప్రాక్టీస్ చేస్తే 10 minutes కంపల్సరీగా
మీరు బ్రేక్ ఇవ్వండి. ఇచ్చినట్లయితే మీరు చదివినట్టు అంశాలు మీ మైండ్లో కంప్లీట్గా సెటిల్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా డైలీ కంపల్సరీగా ఒక టెస్ట్ని ప్రాక్టీస్ చేయండి. అది చాలా ఇంపార్టెంట్. డైలీ ఒక్కొక్క టెస్ట్ మీకు మీరే, అంటే మీరు ఎంత మటుకో కాన్సెప్ట్స్ నేర్చుకున్నారు అనేది దాన్ని. అదేవిధంగా టైం దొరికినప్పుడు యూ ట్రై టు రికలెక్ట్ వాట్ యూ హ్యావ్ లెర్న్డ్ ఆర్ వాట్ యూ స్టడీడ్ ఇన్ దట్ స్పెసిఫిక్ డే. ఆ రోజు మీరు ఏమి ప్రాక్టీస్ చేశారో అంశాలన్నింటినీ కూడా ఒకసారి మీరు పునరావలోకనం చేసుకోవాలి. ఆ కీ పాయింట్స్ని చూసుకుంటూ ఉండాలి. అదేవిధంగా వాటిని ప్రాక్టీస్ చేసుకోవాలి. ఈ రకంగా చేసుకున్నట్లయితే కనుక మీరు మీ ప్లాన్ని ఎంత ఎఫెక్టివ్గా ఎగ్జిక్యూట్ చేయగలిగితే అంత ఎఫెక్టివ్గా మీరు ఎగ్జామ్ని అటెంప్ట్ చేయగలుగుతారు. థ్యాంక్ యూ గణపతి గారు. మీరు స్టూడియోకి వచ్చేసి చాలా చక్కటి విషయాలు మా అభ్యర్థులందరికీ కూడా చెప్పారు. మనం థ్యాంక్ యూ టీసాట్ పక్షాన మరొకసారి మీకు కృతజ్ఞతలు తెలుపుతున్నాము. అభ్యర్థులందరూ కూడా జాగ్రత్తగా ఇవన్నీ నోట్ చేసుకొని మీరు జాగ్రత్తగా చేసినట్లయితే మీరు తెలంగాణ గురుకుల్లో తప్పనిసరిగా నియామకం పొంది విద్యార్థులకు మన తెలంగాణ తరఫున ప్రభుత్వం తరఫున డెఫినెట్గా మీరు ఖచ్చితంగా క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇస్తారని ఆశిస్తూ ముగిస్తున్నాము.